అయితే ఎందుకు హీరమండలం దగ్గర మేము లెఫ్ట్ ప్రకటించినామంటే, అరే మళ్ళీ ఒరిస్సా ప్రభుత్వం ట్రిబ్యునల్లో మనకు తీర్పు అనుకూలంగా వచ్చిన తర్వాత కూడా ఎస్ఎల్పికి వెళ్ళింది. ముఖ్యమంత్రి గారు ఒకసారి ఒరిస్సా ముఖ్యమంత్రి గారు స్వయం కలిశారు. జగన్మోహన్ రెడ్డి ఒరిస్సా ముఖ్యమంత్రిని కలవడం దేనికి కలిశారండి అచ్చెన్నాయుడు గారు చెప్పగలరా? మాకు ట్రిబ్యునల్లో తీర్పు అనుకూలంగా వచ్చింది, అమలు చేసేద్దాం అనేటువంటి రిక్వెస్ట్ చేయడానికి శ్రీకాకుళం వచ్చి ఒరిస్సా వెళ్ళారు. మీ చంద్రబాబు నాయుడు గారు ఇన్ని సంవత్సరాలు 20 సంవత్సరాలు ముఖ్యమంత్రి, ఎప్పుడైనా ఈ విషయం గురించి వెళ్ళారా? మాట్లాడారా ఒక ముఖ్యమంత్రితో? ఒరిస్సా ముఖ్యమంత్రి గారు చీఫ్ సెక్రటరీస్ లెవెల్లో కమిటీని వేద్దామని అంటే, ఇది ఇంత వేగం అయ్యేది కాదని చెప్పి అట్నుంచి నేనే ముఖ్యమంత్రిని కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఇది అవ్వడానికి ఇంకొక 4-5 సంవత్సరాలు పట్టేటట్టుగా ఉంది, అంతవరకు నిర్మాణం అయిపోయినటువంటి రిజర్వాయర్ని కెనాల్ సిస్టమ్స్ని మనం ఉపయోగించుకోవడం అవసరం, 2000 కోట్లు ఇప్పటివరకు ఖర్చు పెట్టినటువంటిది నిరుపయోగంగా ఉండడం కరెక్ట్ కాదు కనుక అందక లిఫ్ట్ పెడదామండి, మన హిరమండలం మధ్య లిఫ్ట్ పెట్టేసి గొట్ట దగ్గర లిఫ్ట్ పెట్టి 36 మీటర్స్ మీదకెత్తి రిజర్వాయర్ నింపుదాం, ఎప్పుడు గొట్టాకి అన్ని క్లియర్ అయిపోతే ఇది తీసుకుపోయి ఇంకో ప్రాంతంలో పెట్టుకుందామంటే చెప్పిన మరుసటి రోజే జగన్మోహన్ రెడ్డి వంశధార ప్రాజెక్టుగా లిఫ్టు 176 కోట్లతో శాంక్షన్ ఇచ్చారు. మరుసటి రోజే